మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ కరుణాపీఠం యుద్ధకు వచ్చి నీ బంగారు పాదములను ముద్దు పెట్టుకొని నీ కుమారుడైన యేసు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యము, నేను స్తుతించే భాగ్యము, నీ స్వరం వినే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనసు, ఏకీభవించే హృదయం మాకు దయచేయండి. నీ జనులందరితో కలిసి, సార్వత్రిక సంఘంతో కలిసి ఏక హృదయం, ఏక మనసు, ఏకాత్మ కలిగి నిన్ను నాయన నీ స్వరం వినే భాగ్యం మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ నడిపింపు, నీ సహాయమును కోరుకుంటూ నీ దాసుడు నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ నాతో కూడా మీరు మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ షాలోమ్. మరి ఈరోజు మనకి జూన్ మాసము 16వ తారీఖు. మరి ఇజ్రాయెల్ దేశంలో తామూజ్ నెల మొదటి తారీఖు. ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్న అంశము, లేఖన భాగము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 20వ వచనం నుండి 17వ అధ్యాయము 8వ వచనం వరకు మనం చదువుకుందాం. మరి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 20 నుండి మార్చి మనము చదువుకుందాం. 20వ వచనం నుండి నిన్నటి వరకు మనము ఈ 19 వరకు చదువుకున్నాం. 20వ వచనం నుండి మరి 17వ అధ్యాయం 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెళ్ళుడి. అందరము మీరు మైక్స్ ఆన్ చేసి అందరం కూడా చదువుదాం. క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా అవిరాముల యొక్క నివాసములను చుట్టుపక్కల నుండి తొలగిపోవడానికి ఆ సమాజంతో చెప్పుము. మీరు మ్యూట్లోనే పెట్టుకొని చదవండి, డిస్టర్బ్ అవుతుంది. నేను కంటిన్యూస్గా చదువుతాను, మీరు కూడా చదవండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యుద్ధకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యుద్ధ నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యుద్ధ నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియో దీని వలన మీరు తెలుసుకొందురు. మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని, వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మృంగివేశాను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశాను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారు చుట్టూనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన
ఆ 250 మందిని కాల్చివేశాను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఏలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండను. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడను యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఏలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయించాను. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడాను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటకి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోడి, క్షణంలో నేను వారిని నశింపచేయుదనని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్య నిలవడగా తెగులు ఆగాను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దగ్గరనున్న మోషే యుద్ధకు తిరిగి వచ్చాను. 17వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినపడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి జనులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచాను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబమునైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయెను. ఇక్కడ మనము గత ఆదివారం నుండి మనము ధ్యానం చేసుకుంటున్నాము. దేవుని నాయకత్వాన్ని ఎదురించుట, దేవుని యాజకత్వాన్ని ఎదురించుట, అలాగనే తృణీకరించుట. మూడవది వారికి వారు హెచ్చించుకొని నీవెవరు, నీతో మాకు పని లేదు, మేమందరము పరిశుద్ధులమే అన్న రీతిగా మరి కోరహు అతడు ఏర్పాటు చేసుకున్న 250 మందిని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ సంఖ్యాకాండము 16వ అధ్యాయం 20 వచనం నుండి 17వ అధ్యాయము 8వ వచనం వరకు ఇక్కడ మనం చదివితే కోరహు మరియు అతని అనుచరుల తిరుగుబాటు తరువాత జరిగిన విషయము, మరి దేవుడు మోషే అహరోనులను తానే స్వయంగా ఎన్నుకున్న నాయకులని స్పష్టంగా చూపిస్తాడు. మరి కోరహు దేవుడు నియమించిన యాజకత్వాన్ని సవాల్ చేశాడు. దేవుడు తిరుగుబాటుదారులపైన తీర్పు తీర్చాడు. మనం చూసుకున్నాం కదా, ఇక్కడ నేల విరిచి మరి కోరహుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆ భూమి మింగివేయడము అనేది మనం చూస్తాం 32వ వచనంలో. మరి దేవుడు అలాంటి తీర్పు తీర్చాడు. అది సహజంగా అది ఎలాగుంటుందనంటే
మనుషులందరికీ వచ్చు మరణము కంటే 29వ వచనంలో చూడండి, మరి మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. ఇక్కడ సహజ మరణము కాకుండా అప్పటి వరకు ఎవరికి చూడనటువంటిది, ఎవరికి తెలియనటువంటిది ఏమిటి అని అంటే భూమి ఓపెన్ అవుట, భూమి నోరు తెరుచుట, నెరవేర్చుట, అలాంటి సంఘటన ద్వారా దేవుడు వాళ్ళలో భయం పుట్టించాడు. ఆ సంఘటన అనేది మరి వీళ్ళు ఎలా చెబుతారు అని అంటే దైవిక అధికారాన్ని మానవ ఆశలతో భర్తీ చేయలేం. నాకు ఆశ ఉంది, నాకు దేవుడి దగ్గర నుండి ఏదో ఒక పదవో ఏదో పొందుకోవాలన్న ఆశ ఉంది. అది మన మానవ ఆశతో పొందుకోలేం. అది ఆయన అనుగ్రహించాలి. ఆయన సేవ, ఆయన పిలుపు, ఆయన సేవకి ఆయన పిలుపు చాలా అవసరం. నన్ను నేను ఏదో పదవిలో పెట్టుకొని నాకు నేనే పదవి సృష్టించుకొని మరి నాకు నేనే సేవ చేయడం అనేది అది దేవుని చిత్తం కాదు. దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, ఆ క్రమం అనేది చాలా అవసరమైనటువంటిది. ఇప్పుడు ఈ 17వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం చూసుకుంటే మరి దేవుడు కర్రలను తీసుకొని రమ్మంటాడు. అయితే దీనికంటే ముందు ఈ 16వ అధ్యాయంలో చివరిలో జరిగిన విషయము ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. అదేమిటి అని అంటే మనం చూస్తే 41వ వచనం నుండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 41వ వచనం నుండి, మరునాడు అంటే వీళ్ళను నేల మృంగివేసిన తర్వాత, దేవుడు వీళ్ళకు తీర్పు తీర్చిన తర్వాత, ఎవరెవరైతే కోరహును వెంబడించారో వారందరినీ భూమి మింగివేసిన తర్వాత ఈ భయంకరమైన విషయం, సహజమైన మరణము కాకుండా మరి అసహజమైనటువంటి మరణము వీళ్ళు పొందుకొనుట, వీళ్ళందరూ ఇశ్రాయేలులందరూ అది కన్నులారా చూచుట, అక్కడ నుండి చూచి పారిపోయారని రాసి అంటది. మరి ఇలాంటి సందర్భాన్ని చూచినప్పటికీ కూడా వీళ్ళలో జరుగుతున్నది ఏమిటంటే మరునాడు 41వ వచనం, మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు. మరలా వీళ్ళందరూ సనుగుచున్నారు. అప్పుడేమో కోరహు టీం సనిగింది. అసలు నువ్వెవరు, నిన్ను హెచ్చించుకోవడానికి నువ్వెవరు, మా మీద నాయకుడిగా ఉండడానికి మీరెవరు, ఇక్కడ అందరము పరిశుద్ధులమే అని చెప్పి తిరుగుబాటు చేశారు, సనిగారు. ఇక్కడ మరలా సమాజం అంతా కూడా మోషే మీద సనుగుతుంది, అహరోను మీద సనుగుతుంది. మీరు యెహోవా ప్రజలను చంపితిరని. ఎవరిని దేవుడు నిర్మూలన చేశాడు? మోషే అహరోనులకు వ్యతిరేకంగా సనిగిన వారిని దేవుడు నిర్మూలన చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన యాజకత్వం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని దేవుడు నాశనం చేశాడు. కానీ ఇప్పుడు ప్రజలు వచ్చి, సర్వ సమాజం వచ్చి ఏమంటున్నారు అని అంటే, మీరు యెహోవా ప్రజలను చంపితిరి. 42వ వచనం, సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడాను. అప్పుడేమో కోరహు అతడు గ్యాంగ్ ఈ మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా కూడితే ఇప్పుడు సర్వ సమాజము కూడింది. ఇది ఎంత భయంకరమైన విషయం చూడండి. వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు మోషే అహరోనులకు విరోధంగా కూడినప్పుడు వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా. నిజంగా మోషే అహరోనులు కానీ ఒక్కసారి వీళ్ళకు బాగైంది, వీళ్ళు మరలా తిరుగులాడుతున్నారు మా మీద అని చెప్పి మరి వీళ్ళని దేవునికి అప్పగిచ్చేస్తే వీళ్ళ పని ఏమైపోయేది? దేవుడు మొత్తం సర్వ సమాజాన్ని నాశనం చేసేవాడు. ఎందుకనంటే అది దేవుని వ్యతిరేకిస్తున్నారు, దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మరి అక్కడ చూడండి వీళ్ళు ఏం చేశారు. అప్పుడు ఇమీడియట్గా ఒక్కసారి జరిగిపోండి అని అంటే అప్పుడు మోషే అహరోనుతో ఏమంటున్నాడంటే, నువ్వు ధూపార్తి తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము, కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరను, తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెబుతాడు.
ధూపము అనేది మనం ఇంతకుముందు బైబిల్ స్టడీలో జ్ఞాపకం చేసుకున్నాం. అది యేసు ప్రభువుకి సాదృశ్యముగా ఉంది. ఆ ధూపము వేసేటప్పుడు ఒక్క రవ్వ కూడా కింద పడకూడదు. అది చాలా జాగ్రత్తగా చేసే అతి క్లిష్టమైన పని. సేవలో, ఆ ప్రత్యక్షపు గుడారపు సేవలో చాలా క్లిష్టమైన పని ఆ ధూపము వేయడం. కాబట్టి యేసు ప్రభువుని తండ్రి అయిన దేవునికి ప్రజల మధ్యలోనికి తీసుకొని వెళ్ళు, బలిపీఠము దగ్గర నుండి నిప్పులు తీసుకొని వెళ్ళు, బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి, ఆ బలిపీఠము అనేది శిలువకు సాదృశ్యంగా ఉంటుంది, దాని మీద ధూపము యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళు అంటే యేసుని మధ్యలో ఉంచు అని చెప్పి అహరోన్ని పంపిస్తే పరిగెత్తి వెళ్తాడు, ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలబడగా తెగులు ఆగాను. అప్పటికే తెగులు స్టార్ట్ అయిపోయింది. కాబట్టి అక్కడ మాట ఏమని రాస్తుంటుందని అంటే, మరి 49వ వచనంలో, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరు. ఇక్కడ గమనిస్తే కోరహు తిరుగుబాటు ద్వారా 250 మంది చనిపోతే, ఈ సర్వసమాజము చేసిన తిరుగుబాటు, ఆ తీర్పు చూచినప్పటికీ కూడా భయపడక లోబడక వీళ్ళు మరలా సనిగితే 14,000 మంది, మరి 14,700 మంది ఆ తెగులు చేత చచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి తీర్పు కంటే రెండవది అంటే ఒక శిక్ష, ఒక తీర్పు చూసిన తర్వాత కూడా భయపడక సేవకులకు, యాజకులకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 17వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం చూసుకుంటే, దేవుడు మరి ఆ అహరోను కర్ర చిగురించడము ద్వారా దేవుడు అతని కుటుంబాన్ని యాజక సేవకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని సూచిస్తుంది. యాజకత్వము అనేది ప్రజల ఓటుతో, ఇప్పుడు మనము ప్రజలు ఓటేస్తారు కదా నాయకుని ఎన్నుకోవడం, అలాంటిది కాదు. అది దేవుని నియామకం. పరిశుద్ధ సేవకు ప్రత్యేకమైన పరిశుద్ధుని పిలుపు. పరిశుద్ధ సేవకు పరిశుద్ధుని యొక్క పిలుపు. అది మనుషులు కోరుకునేది కాదు, మనుషులు ఏర్పాటు చేసుకునేది కాదు. ఇక్కడ మనము రెండవ భాగాన్ని చూద్దాం. యెహెజ్కేలు పుస్తకంలోనికి వెళ్దాం. యెహెజ్కేలు పుస్తకము 45వ అధ్యాయం. యెహెజ్కేలు పుస్తకము 45వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు ఒకసారి చూసుకుందాం. 1 నుండి 5 వచనాలు. ప్రవక్త అయిన యెహెజ్కేలు ఇక్కడ చెబుతున్నటువంటి విషయాలు. మీరు చీట్లు వేసి దేశమును విభాగించున్నప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్టార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. ఇక్కడ భూమి గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు, యాజకుల గురించి తనను సపరేట్ చేయమని చెప్పి. మరి తాను ఏర్పాటు చేసుకున్న వారిని ఎన్నుకున్నాడు, నాయకత్వాన్ని ఎన్నుకున్నాడు, తర్వాత యాజకత్వాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఇక్కడ భూమి గురించి మాట్లాడుతున్నాడు. మీరు చీట్లు వేసి దేశమును విభాగించున్నప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్టార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కోల కర్రలు నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగా నన్ను ఉన్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశల 50 మూరల మైదానములు ఉండవలెను. కొలువబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోట కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలం ఉండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్టముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించున్నట్లు 25,000 కొలకర్ర నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులు ఏర్పాటు చేయవలెను. ఇక్కడ మనం చూస్తే లేవీయులకు ప్రత్యేకమైన భూభాగము కేటాయించడం జరుగుతుంది. దేవుడు లేవీయులను ఎన్నుకున్నాడు. మరి ఆ భూమి విషయంలో కూడా ఎలా విభజించాలో విభజిస్తూ
లేవీయులకు ప్రత్యేకమైనటువంటి భూస్థానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండము కోరహు తిరుగుబాటు యొక్క ప్రధాన సమస్య. కోరహు తిరుగుబాటు చేసింది, అదొక ప్రధానమైనటువంటి సమస్య. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు కావలసినది పరిశుద్ధమైనటువంటి సేవ. అలాగనే సాధారణ ప్రజల సేవ మధ్య ఉన్న దేవుని నియమిత సరిహద్దులను గౌరవించలేదు. ఆ క్రమాన్ని కోరహు గౌరవించలేదు. ఎవరు ఎక్కడ సేవ చేయాలి అనే క్రమాన్ని, పరిశుద్ధ స్థలములోని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. బలిపీఠము దగ్గర ఎవరు సేవ చేయాలి, గంగాళము దగ్గర ఎవరు సేవ చేయాలి, ఆవరణంలో ఎవరు సేవ చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. బయట ప్రజల మధ్య, లోపల దేవుని సన్నిధిలో, అతి పరిశుద్ధ స్థలంలో ఇలా రకరకాల సేవలు ఉన్నాయి. వీటన్నిటినీ మనము గౌరవించాలి. ఇప్పుడు ఈ హెజ్కేలు 45వ అధ్యాయంలో మనం చదువుకుంటే కొన్ని భూములు లేదంటే సరిహద్దులను దేవుడు ఏర్పరిచాడు. ఒకటి పరిశుద్ధ ప్రాంతము, యాజకుల ప్రాంతము, లేవీయుల ప్రాంతము, మరి ప్రజల ప్రాంతం. ఆ తర్వాత రాజుల ప్రాంతం, అధికారుల ప్రాంతాన్ని కూడా దేవుడు ఇందులో సూచిస్తాడు. కాబట్టి ఇదొక ప్రాముఖ్యమైన విషయం. సంఖ్యాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండంలో దేవుడు తన సేవ కొరకు ప్రజలను ఏర్పాటు చేసుకోవడం. ఆ తర్వాత ఇక్కడ యెహెజ్కేలు పుస్తకంలో అంటే అక్కడ కూడా ఉంది, కానీ యెహెజ్కేలు దాకా వచ్చినప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఒక క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు పరిశుద్ధమైన వాటికి ప్రత్యేక స్థానము, అలాగనే పరిశుద్ధమైన వాటికి ఒక పరిమితిని దేవుడు ఏర్పాటు చేశాడు. అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి పరిమితి ఏమిటి అని అంటే, ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే అందులోనికి ప్రవేశించాలి. అలాగనే బలిపీఠము దగ్గర సేవ ఎలా చేయాలి, ఏ బలులను అర్పించాలి, ఏ సమయంలో ఏ బలులు అర్పించాలి, మరి నిత్యము మరి ఆ దీపవృక్షం వెలుగుతూ ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు ఒక క్రమంలో నియమించాడు, నిర్ణయించాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు తిరుగుబాటుతో సమాజంలో గందరగోళం, ఆ తర్వాత విభజనకు దారితీసింది. చూడండి, కోరహు ఒక స్టెప్ వేశాడు, ఒక రాంగ్ స్టెప్ వేశాడు, వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆ తర్వాత వ్యతిరేకంగా జనాన్ని సమకూర్చుకున్నాడు. దేవుడు తీర్పు తీర్చాడు, వాళ్ళు నశించిపోయారు. ఆ తర్వాత జనాల్లో గందరగోళం వచ్చింది. మోషే దగ్గరకు వచ్చి అంటున్నారు, నిన్ను బట్టే కదా యెహోవా జనులు చనిపోయారని. నేడు సంఘములో కూడా ఒకరు చేసిన తప్పును బట్టి సంఘములో చాలా అపోహలు వస్తాయి, చాలా అనుమానాలు వస్తాయి. ప్రాముఖ్యంగా ఏంటంటే, ఫైనల్గా సంఘము తీర్పు తీర్చేది ఎవరిని అని అంటే సేవకుడిని తీర్పు తీరుస్తారు. సంఘములో సంఘస్థులు లేకపోతే ఒక విశ్వాసి చేసిన తప్పు, అతడు చూయించిన లేకుంటే ఆమె చూయించిన అవిధేయత, లేకపోతే అపనమ్మకము, లేకపోతే అర్థం చేసుకోకపోవడం, ఈనాడు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోనకుండా, వాళ్ళకి సరిగ్గా వాక్యం అర్థం కాకుండా సేవకుని మీద నేరాలు మోపుతూ ఉన్నారు. తప్పు వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడంలో ఉంది, కానీ తప్పు సేవకుడి మీద నెట్టుతూ ఉన్నారు. కోరహు తిరుగుబాటు సమాజంలో ఇశ్రాయేలు సమాజంలో గందరగోళాన్ని తీసుకొచ్చింది, విభజనకు తీసుకొచ్చింది. మొదట ఒక 2050 మంది డివిజన్ అయిపోయి సపరేట్ అయిపోతే నాశనం అయిపోతే, ఇప్పుడు దాదాపు 14,000 మంది చిల్లర వాళ్ళు చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం యెహెజ్కేలు పుస్తకము 7-8 వచనాల్లో చూస్తే, 7-8 వచనాలు, యెహెజ్కేలు పుస్తకం 45వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకు ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుపక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను అని అంటున్నాడు. ఇక్కడ అధిపతులకు కూడా భూమి, సామాన్య ప్రజలు, లేవీయులు, యాజకులు, ఆ తర్వాత అధిపతులకు కూడా సపరేట్ భూమి ఏర్పాటు చేయాలి అని అంటున్నాడు. మరి ఆ రకంగా దేవుడు దీన్ని చేయడం ద్వారా ఏం జరుగుతుంది?
దీన్ని చేయడం ద్వారా అక్కడ సంఖ్యాకాండములో నాయకులను, యాజకులను, సేవకులను ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ మరి లేవీయులకు, సామాన్య ప్రజలకు, యాజకులకు, అధిపతులకు ఒక నిర్ణీత స్థలాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళు దేవునికి లోబడి విశ్వాస సహితమైన యథార్థమైన సేవ చేయాలి. సేవ దుర్వినియోగం కాకూడదు. ప్రతి ఒక్కరూ దేవుడు తమకిచ్చిన స్థానంలో సేవ చేయాలి. తమను ఉంచిన స్థితిలో దేవుని సేవ చేయాలి. హద్దులు దాటకూడదు. హద్దులు దాటకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక సమస్యకి పరిష్కారం ఉంటుంది. సముద్రం ఉంది. ఆ సముద్రము ఒడ్డు వరకు అలలు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఎందుకు? అవి ప్రతిరోజు ప్రతిసారి వస్తున్నప్పుడు ఆ ఇసుక ఆ బీచ్ దాటి బయటికి రావు అని అంటే, దేవుడు ఆ సముద్రానికి హద్దు నియమించాడు. అవి అక్కడి వరకు వచ్చి ఆగిపోవాలి. ఎప్పుడైతే దేవుడు అనుమతిస్తాడో అప్పుడు అవి దాటి వస్తాయి. సైంటిస్టులు చూపించే కారణాలు వేరుగా ఉండొచ్చు, కానీ దేవుడు వాటికి సరిహద్దును నియమించాడు. కాబట్టి సంఘములో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సరిహద్దు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మేర ఉంటుంది. ఆ మేరలో అది పౌలు కూడా కొరింథీయులకు రాస్తూ చెబుతాడు, ప్రతి ఒక్కరూ తమ మేరలో పని చేయాలి. తమ మేర దాటి వెళ్ళకూడదు. తమ సరిహద్దులు దాటి వెళ్ళకూడదు. దేవుడు ఎవరిని ఎక్కడ నియమించాడో అలాంటి ఆ సేవ చేయాలి. దేవుడు ఎక్కడ ఎలా ఉండమన్నాడో అక్కడ ఉండాలి. కొందరు అనుకుంటారు, పిల్లలు కుటుంబాల్లో వాళ్ళు చదువుకోకపోతే, లేకపోతే క్రమశిక్షణ లేకపోతే, మాట వినకపోతే తల్లిదండ్రులు ఆ పిల్లల్ని గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, కొన్నిసార్లు చెయ్యి చేసుకుంటుంటే ఆ పిల్లలు ఏమనుకుంటారంటే, నేను ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను, నేను వేరే ఇంట్లో పుట్టుంటే బాగుండేది కదా అని అనుకుంటారు. అలాగనే కొంతమందికి ఆర్థిక పరిస్థితులు బాగుండవు. తల్లిదండ్రులు పేదరికంలో ఉంటారు. తినడానికి సరైన తిండి ఉండదు. వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారంటే, నేను ఎందుకు ఈ ఇంట్లో పుట్టాను, మంచి ధనవంతుల ఇంట్లో పుట్టుంటే బాగుండేది కదా అని అనుకుంటారు. కానీ అది కాదు. అది మన చిత్తం. దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో దేవునికి తెలుసు. దేవుడు మనల్ని ఎవరికి పుట్టింప చేయాలో దేవునికి బాగా తెలుసు. ఈ చిత్తాన్ని మనం గ్రహించాలి. కోరహు గ్రహించలేదు. దేవుడు ఎవరికి నాయకత్వం ఇవ్వాలో వారికి ఇచ్చాడు. దేవుడు ఎవరికి యాజకత్వం ఇవ్వాలో వారికి ఇచ్చాడు. అది కోరహు గుర్తించలేదు. తన మేర దాటి బయటికి వచ్చి దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు. ఇప్పుడు సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే, అహరోను కర్ర చిగురిస్తుంది, పువ్వులు పూస్తుంది, బాదం పండ్లు కాసింది. ఒక మృతతుల్యమైనటువంటి కర్రలో నుండి జీవము ఉద్భవించడము అనంటే అది దేవుడు ఎన్నుకున్న నాయకత్వానికి గుర్తు. 12 గోత్రాల నుండి 12 మృతతుల్యమైన ఎండు కర్రలు. అవి పచ్చి కర్రలు కావు, ఎండు కర్రలు. ఆ కర్రలు ఊతం, ఆ కర్రలు పట్టుకొని నడుస్తారు. అలాంటి కర్రలను తీసుకొచ్చినప్పుడు దేవుడు తన పరలోకపు నాయకత్వాన్ని ఎన్నికకు గుర్తుగా ఆ కర్ర చిగురించుట, పువ్వులు పూయుట, బాదం పండ్లు కాయుట. ఇక్కడ ఈ హెజ్కేలు పుస్తకంలో చదవబడిన లేఖనము, సంఖ్యాకాండములో చదవబడిన లేఖనము రెండు కూడా ఒకే సందేశాన్ని ఇస్తాయి. ఏంటంటే, దేవుడు తన ప్రజలను ఎన్నుకుంటాడు. దేవుడు ఎన్నుకున్న సేవకుల ద్వారా వారిని నడిపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు సర్వ సమాజం కానివ్వండి, ఈనాడు యేసు ప్రభు స్వరక్తం ఇచ్చుకున్న సంఘం కానివ్వండి, అదంతా కూడా ఒక క్రమంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. మన ఆశలు నెరవేర్చుకోవడం కాదు, దేవుని ఆశలు కూడా మనము నెరవేర్చే వారముగా ఉండాలి. ఏ స్థాయిలో దేవుడు మనల్ని నిలబెట్టాడో ఆ స్థాయిలో మనం సేవ చేయాలి. ఏ స్థలములో దేవుడు మనల్ని ఉండమన్నాడో ఆ స్థలంలో ఉండి మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఇక్కడ 2 సంఖ్యాకాండము, హెజ్కేలు పుస్తకం, ఈ రెండిట్లోని వ్యత్యాసాన్ని గనక మనం చూసినట్లయితే, కోరహు తిరుగుబాటుకు తీర్పు వచ్చింది. ఆ తర్వాత వీళ్ళందరూ పశ్చాత్తాపడిన తర్వాత మరలా ముందుకు సాగినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక వ్యవస్థను, భూమి విషయంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు.
అహరోను యాజకత్వము ధృవీకరించబడింది. యాజకులకు ప్రత్యేక భూభాగం కూడా ఏర్పాటు దేవుడు చేశాడు. దేవుడు ఎన్నుకున్న నాయకత్వం మనకి కనబడుతుంది. దేవుడు ఏర్పాటు చేసిన క్రమబద్ధమైనటువంటి పాలన, అధిపతి పాలన, లేవీయుల పాలన, ప్రధాన యాజకుల పాలన, యాజకుల సేవ, ఈ సేవ అంతా కూడా క్రమబద్ధములో దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలో కానీ తర్వాత కట్టబడినటువంటి మందిరంలో కానీ దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధమైన సేవకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగనే ఆ పరిశుద్ధమైన భూమిని కూడా దేవుడు విభజించాడు. మరి సంఖ్యాకాండంలో ఆ గందరగోళానికి లేకపోతే తెగులుకి ఆ ధూపార్తి తీసుకొచ్చి చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి మధ్యలో నిలబడితే అక్కడ దానికి ముగింపు పలికింది. ఇక్కడేమో ఒక న్యాయబద్ధమైన సమాజ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. ఈ రెండు సంఘటనలు కూడా మరి మనకు తెలియచేస్తున్న సత్యము ఏమిటి అని అంటే, దేవుడు తన ప్రజల్లో నుండే నాయకత్వాన్ని, యాజకత్వాన్ని, అలాగనే పరిశుద్ధ సేవను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, నియమిస్తాడు. దీన్ని ఎవ్వరు కూడా కాదనకూడదు. దీనికి ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మాతో నీకేమి పని, మీతో నాకేం పని అన్న రీతిగా మాట్లాడకూడదు. కోరహు మాట్లాడింది అదే. మా సమాజం మీద నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావా అని అడుగుతారు. అది దేవుని నియామకానికి వ్యతిరేకం. మరి ఆయన నిర్ణయించిన క్రమాన్ని గౌరవించినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదము, శాంతి, సమాధానము దేవుడు కలగజేస్తాడు. అంత మాత్రమే కాదు, మనల్ని సాక్షులుగా నిలబెట్టి, ఆయన క్రమాన్ని ఎవరు పాటిస్తారో వాళ్ళను దేవుడు సాక్షులుగా నిలబెట్టుకొని వాడుకుంటాడు. ఆ కృప దేవుడు అందరికీ దయచేయునుగాక. ఆమేన్.